యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకురావడానికి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో యువ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. యుద్ధం మొదలైంది పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువ కవులు తమ కవితల ద్వారా డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించవలసిన యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాలకు కూడా అన్యాయం చేస్తున్నారని కవులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సాహితీవేత్తలుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని, యువతను చైతన్యపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని నిర్వాహకులు తెలిపారు. పరిపూర్ణం చేసి నవభారత నిర్మాణం చేయవలసిన దశలో ఉన్నప్పుడు వారు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల లాంటి వాటికి లోనై అనారోగ్యంతో ఉంటూ వారు చేయవలసిన కార్యదక్షతను వదిలేసి ఈరోజు వారు ఒక నిశాలో మునిగిపోతున్నారు. నిజంగా ఇది వారు చేసుకున్నది కాదు, కానీ ఏదో విధంగా వారికి అలవాటై వారు ఆ ఊబిలో కూరుకుపోయి వారి బాధ్యతలు మర్చి వారికి వారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. అలాంటి మాదక ద్రవ్యాలపై వ్యతిరేకతతో యుద్ధం మొదలైందనే కార్యక్రమంతో యువ కవి సమ్మేళనం ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ విద్యార్థులతో యుద్ధం మొదలైంది. నిజమే, యుద్ధం మొదలు కాకపోతే దేనికైనా అంతం ఉండదు. ఇవాళ తెల్లవారిని మనం బయటకు వెళ్ళగొట్టడం కోసం, స్వాతంత్రం కోసం యుద్ధం చేశాం. అలాగే తెలంగాణ కోసం యుద్ధం చేశాం. ఇవాళ మళ్ళొకసారి తెలంగాణ రచయితల సంఘం భుజాన వేసుకున్నటువంటి ఒక నినాదం, డ్రగ్స్ను మనం దూరంగా ఉంచుదాం, యువతను చైతన్యపరుచుదామనేటువంటి ఒక ఉద్దేశం. యువత రేపటి భవిష్యత్తు కాబట్టి, రేపటి మన తెలంగాణ కావచ్చు లేదా మన భారతదేశానికి జీడిపి పెరగాలంటే ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఉత్పత్తికి భాగస్వాములు కావడానికి కోసం మూలమైనటువంటి ఒక వారు యువత. ఎందుకంటే తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షతన జరిగిన యుద్ధం మొదలైందనే కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఎంతోమంది యువ కవులు ముందుకొచ్చి వారి కవితలు వినిపిస్తున్నారు, చెప్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఏ దేశ భవిష్యత్తుకైనా యువతే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన యుద్ధం మొదలైందనే కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఇందులో పాల్గొన్న వారి కవితలు చూస్తుంటే అంపశయ్యపై భీష్ముల్లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరం వదులుతూ ఉంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ కవులు, విద్యార్థులు ఆయుధంగా ప్రోత్సహిస్తున్న సాహితీ రంగంలో ప్రోత్సహిస్తున్న కవుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అనే దృష్టితో ఇదే యుద్ధం మొదలైందనే కార్యక్రమం గొప్పగా చేశారు అనిల్ కుమార్ గారు, అధ్యక్షులు వారు. ఈ ఒక్కొక్క అక్షర ఆయుధం నన్ను ఇప్పటికే చీల్చింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాను, ఎప్పటిని పట్టుకున్నాను.